నంద్యాల పట్టణం బొమ్మలసత్రం బైపాస్ రోడ్ సమీపంలో ఉన్న గోపాల్ రెడ్డి అగ్రి ఎంటర్ప్రైజెస్ మహీంద్రా సీడ్స్ ఫ్యాక్టరీ నుండి వచ్చే దుమ్ము పొట్టు ధూళితో సమీపంలో ఉన్న ఎంఆర్ఆర్ మోటార్స్ వారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ వ్యాపారాలకు నష్టం కలుగుతున్నదని, తమకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులను యజమాని అమీర్ కోరుతున్నారు. ఇక్కడ ఉన్న ఈ దుమ్ము ద్వారా మనకు జిల్లా నవా అన్నీ వస్తున్నాయి సార్. దాని ద్వారా మేము చాలా నష్టపోయినాం. ఏదో మంచిగా జరుగుతాయి వ్యాపారం వచ్చి ఆశిస్తున్నాం. కానీ ఇక్కడ నాకు అంతా నష్టమే జరిగింది. ఈ బండి 1,13,000 సార్ దీని కాస్ట్. ఇప్పుడు ఈ బండి నేను కొత్త బండి అంటే ఎవరైనా నమ్ముతారా? ఇక్కడ దుమ్ము పడుతుంది సార్. మేము వాటర్ వాష్ ట్రైనింగ్ ఏం కదా సార్, ఎంత వాటర్ వాష్ చేస్తే అంత ట్రైనింగ్ పోతుంది. ఇంకా కలర్ పోతుంది సార్, ట్రైనింగ్ పోతాయి. నా పేరు అమీర్ అన్న. ఇది నా రూమ్ వచ్చేసి నేను గత 6 నెలల క్రితం కట్టినాను. రెంట్కి ఎవరికి ఇచ్చినా కూడా ఈ రైస్ మిల్లు వల్ల ఈ పొట్టుతో ఎవరు ఉండడం లేదు, ఇక్కడ ఖాళీ చేస్తున్నారు. ఈ పొట్టు వల్ల చాలా డిస్టర్బ్ అయిందని చెప్పేసి నేను గోపాల్ రెడ్డి గారికి, మహేంద్ర వాళ్ళ కుమారుడు మహేంద్ర గారికి ఫోన్ చేసి, అన్న ఇట్లా దుమ్ము వస్తుంది, ఇబ్బందిగా ఉంది, ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగా ఉంది అంటే అతని సమాధానం వచ్చేసి, నేనేం చేయాలా, నేనేం చేయలేను, నేను ఆండే పెడతాను, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా ఏకవచనంతో మాట్లాడుతున్నాడు, రెచ్చగొట్టి మాట్లాడుతున్నాడు. మాకు న్యాయం కావాలి, ఈ పొట్టు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. నేను ఇప్పుడు కూడా ఫోన్ చేశాను, మహేందర్ రెడ్డి ఎక్కడున్నావా అంటే ఏం చేయాలి నేను అంటున్నాడు. ఏం చేసేది కదా, ఈ పొట్టు వస్తుంది, మాకు ఇబ్బంది ఏంది, అప్లోడ్ ఖాళీ చేస్తున్నాడు అంటే, ఖాళీ చేస్తే నేనేం చేయాలా, ఆడు ఉండేదే ఉంటుంది, ఏం చేయాలా, వస్తుంది పొట్టు, నేనేం చేసేది, ఏం చేసుకుంటా చేసుకో, ఎవరు చెప్పుకుంటా చెప్పుకో, ఇదే సమాధానం ఉంది వీళ్ళది. మంచిగా చెప్తుంటే వినడం లేదు వాళ్ళు. అధికారులు ఈ దుమ్ము వల్ల కొద్దిగా పట్టించుకొని మాకు న్యాయం చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. అన్న ఇది వచ్చేసి 20 అడుగులు రస్తా అన్న, ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి అక్కడ దాకా, ఆ హద్దు దాకా 20 అడుగులు రస్తన్నా. ఇది పోల ఆదినారాయణ రెడ్డి ఆడి వరకు ఫ్లాట్లు వేసినాడన్న, ఆ బండలు ఉండే వరకు రోడ్డు అన్న, ఇదంతా రోడ్డు. ఇదంతా కబ్జా చేసి ఆయన పెట్టేసినాడు. అన్న నువ్వు రోడ్డు మీద పెట్టినావన్నా అంటే, రోడ్డు నీది ఆయమన్నా, నేను పెట్టుకున్నాను అంటే రోడ్డు అందరిదయ్యా, నాది కాదు నీది కాదు, ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది అది రోడ్డు అంటే. లేదు నేను పెట్టుకుంటాను, నేను ఎప్పటి నుంచో ఉన్నాను, అది నాకు సంబంధము, నేను పెట్టుకుంటాననే విధంగా మాట్లాడుతున్నాడు, రఫ్గా మాట్లాడుతున్నాడు అతను. ఎంత మంచిగా చెప్పినా వినడం లేదు అతను. ఎవరికైనా చెప్పుకో, నీ చేతనైంది చేసుకో అనే విధంగా మాట్లాడుతున్నాడు. దీనివల్ల మాకు అధికారులు పట్టించుకొని కొద్దిగా న్యాయం చేయాలని నేను కోరుకుంటాను.
ఈ పొట్టుతో చాలా ఇబ్బందిగా ఉంది. మా వాచ్మెన్ కూడా చిల్లతో ఇక్కడ పడుకోవడం లేదు, పక్కన పోయి పండుకుంటున్నాడు. పక్క షాపుల మన కూడా దొంగతనం జరిగింది. దీనివల్ల నాకు ఇబ్బందిగా ఉంది. దయచేసి అధికారులు ఈ పొట్టును తీసుకుపోయి ఆయన మిల్లులో పెట్టుకునేటట్టు అరేంజ్ చేపియండి. ఈ పొట్టు వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మెయిన్ ఇది రోడ్డు కబ్జా చేసినాడు ఆయన. 20 అడుగులు రస్తా ఇది, కింది మీదకి. ఇది వేరే వాళ్ళ ఫ్లాట్ 3 ఉన్నాయి, ఇక్కడ ఈ స్థలాలు 3 ఉన్నాయి. ఈ రోడ్డు కబ్జా చేసుకుని పెట్టినాడు ఇతను. దీనివల్ల న్యాయం చేయండి. మీ ద్వారా న్యాయం జరుగుతానని నేను కోరుతున్నాను. ఏమన్నా నేను వచ్చినాను మహేందర్, రాన్న ఇడికి. అన్న నువ్వు వచ్చే అన్న, నేను కొంచెం వేరే పనిలో ఉన్నా అన్న, మా ఫాదర్ వస్తున్నారు, మాట్లాడున్నా. ఇట్లా మహేంద్ర, ఇన్నాళ్ళ నుంచి చెప్తున్నాను కదా, ఈ దుమ్ము వల్ల ఇబ్బంది ఉంది అని. అన్న దుమ్ము నీకు ఆ దావతో సంబంధం లేదన్న, నీకే పడిందా? దావా అందరికి హక్కు ఉంటుంది, దావా అందరికి హక్కు ఉంటుంది మహేంద్ర, నీ ఒక్కరికి కాదు. నువ్వేమో ఆడికేం లోపల పోవదన్నా. మరి నేను లోపల పోనని నువ్వు కబ్జా చేసేట్లన్నా ఎందుకు కడుతున్నారన్న? అందరూ ఏనా అందరికి హక్కు ఉందంటున్నావు కదా, అందరిని కాలువ తిప్పి మరి ఏం కాలువ తిప్పాను? నేను ఎందుకు తిప్పానన్నా కాలువ? కాలువ నాకేం సంబంధం? డిపార్ట్మెంట్ లో తీసుకుంటారన్నా. ఇప్పుడు దుమ్ము పడుతుందంటే పడతా అన్న, నాది నేను ముందర కట్టుకున్నా లేకపోతే నువ్వు ముందర కట్టుకున్నావా? అంటే నువ్వు బతకాలా, వేరే వాళ్ళు బతకకూడదనా? నేను బతకకూడదని అదేనా మీ ఏకవచనం? అదే నాకు మాట్లాడుతున్నది. మీరు మాట్లాడుతున్నది అదే, నేనే బతకాలా, మీరు బతకకూడదు. చెప్పాను ల్యాండ్ కింద ఉంది, మీరు ఏమైనా కంప్లైంట్ పెట్టుకున్నా అంటే పెట్టుకోండి. ఏమన్నా ఇండస్ట్రియల్ ల్యాండ్ కింద ఉంది, ఆల్రెడీ అన్ని అప్రూవల్స్ తెచ్చుకొని నేను కట్టుకున్నాను. అవునా? అప్రూవల్ అందరు చేసుకుంటారనా? అప్రూవల్ అందరు చేసుకునే కట్టుకుంటారనా? అప్రూవల్ తీసుకుంటే ఎవరు కట్టుకోరు. ఇండస్ట్రియల్ ఏరియా ఉంటే నీకు పొట్టు రోడ్డు మీద పెట్టమని చెప్పలేదు కదా? అదల్లా సంబంధం లేదు. ఎట్లా సంబంధం లేదన్నా? నువ్వు రోడ్డు 20 అడుగులు రాస్తా కబ్జా చేసినావు. నువ్వు కబ్జా చేసినా అంటే ఏ రుజువు ఉందన్నా? నేను కట్టానా చెప్పు. నువ్వు కట్టినావు, ఇంకా పెట్టినావు కదా, నా పొట్టు పెట్టినావు, దుమ్ము వస్తుంది. ఆ దుమ్ము వల్ల నువ్వు కట్టమంటే నేను కట్టాలి. పట్టా దుమ్ము వస్తుంది, దుమ్ము రాకుండా చూడమని చెప్పినా నేను. ఇంకా నువ్వు కట్టమంటేనే అది కట్టింది కాబట్టి అన్నా, అందరు అబ్జెక్షన్ చేస్తుంటే నువ్వు కట్టినావన్నా, నేను కట్టమంటేనే నువ్వు కట్టలేదన్నా. నువ్వు ఒక్కడికి తప్పలేదన్నా. ఎవరు? అబ్జెక్షన్ ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉందన్నా, రోడ్డు మీద వాళ్ళు కూడా ఇబ్బంది ఉందన్నా ఈ దుమ్ము వల్ల. వాళ్ళకి అది నా సంబంధమే కాదన్నది. ఎట్లా సంబంధం కాకుండా ఉంటుందన్నా? ఎట్లన్నా ఇట్లా మాట్లాడితే ఎట్లన్నా? నువ్వు చెప్పేంటావా? అది మెయిన్ రోడ్డు మీదకి అయితే పెట్టలేదు నేను. నువ్వు రోడ్డుకే పెట్టినావన్నా. 20 అడుగులు రస్తా ఇది 20 అడుగులు రస్తా ఏనా? నీకొక్కడికి ప్రాబ్లం వస్తే అందరికి ప్రాబ్లం వచ్చిందని చెప్తే నేను ఒప్పుకుంటానా? ఇక నువ్వు ఒప్పుకుండేది కాదన్నా. రస్తా అయినప్పుడు మీరు పెట్టకూడదన్నా. మీరు రస్తా ఉన్నప్పుడు మీరు పెట్టకూడదన్నా, మీరు లోపల పెట్టుకోండి. ఇంకా అట్లయితే కాని వల్ల కొంచెం సేపు నాకు ఉండన్నా, నేను వస్తాను మాట్లాడతానే. సరే మాట్లాడన్నా, ఏం చేయడమే, ఎవరు ఎత్తుకోపోలేదు, ఎవరు చేయలేదు. నేను ఎప్పుడు మాట్లాడినా కూడా నువ్వు ఇదే మాట పెడుతున్నావు, ఏం చేసుకుంటా చేసుకో, ఎవరు చెప్పుకుంటా చెప్పుకో, ఇదే సమాధానం ఉంది ఇది. ఏమంటే న్యాయంగా నువ్వు మంచిగా ఆలోచన చేయడం లేదు. నీ పోగొట్ట నువ్వు లోపల పెట్టుకో దుమ్ముది. నువ్వు ఇతరులకు ఇబ్బంది పెట్టేది నాకు అర్థం కావలేదన్నా. అన్న, ఇప్పుడు దాకా మహేందర్ రెడ్డి గారికి నేను కాల్ చేసి, అన్న ఇలా పొట్టు వస్తుంది మీ మిల్లుది, చాలా ఇబ్బందికరంగా ఉంది అని ఫోన్ చేస్తే నేను అతను సమాధానం వచ్చేసి, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇది ఇండస్ట్రియల్ ఏరియా అని ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను పెట్టేది ఆడ, నీ స్థలంలో పెట్టలేదు, నీ ఒక్కరికి హక్కు లేదంటే రోడ్డు అందరికి హక్కు అన్నా, ఇది మీరు అట్లా మాట్లాడకూడదని నేను చెప్తే అతను ఏకవ్యంగా సమాధానం చెప్తున్నాడు. అధికారులు దీన్ని పట్టించుకొని న్యాయం చేస్తారని నేను కోరుతున్నాను.